హాయ్! అందరికి నమస్తే. మీకు ఏఐ వీడియోలు చేయాలని ఉందా? ఏఐ వీడియోలు చేయడం మీకు రావట్లేదా? ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఏఐ వీడియోలు ఎలా చేయాలి? ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పక చూడండి. స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. ఏ యాప్ అయితే వాడాలి అనే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. చాలా చిన్న వీడియోనే. జస్ట్ 10 మినిట్స్ లోపే ఉంటుంది కనుక మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం చూడండి. స్టెప్ బై స్టెప్ అయితే నేను చెబుతున్నాను. ఓకేనా? ముందుగా ప్లే స్టోర్‌కెళ్ళి వైటీ క్రియేట్ అంటే యూట్యూబ్ క్రియేట్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి. ముందుగా వైటీ క్రియేట్ ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ చేసుకున్నాను కాబట్టి అయిపోయిన తర్వాత మీరు ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఒకసారి వైటీ క్రియేట్‌ని అయితే ఓపెన్ చేయండి. ఓకే. ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి గదా! జనరేట్ వీడియో అని జెప్పేసి ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ ఇక్కడ ఇచ్చాడు గదా! అక్కడ ఏదో ఒకటి ప్రాంప్ట్ అంటే మనం కథ అయితే కథ, పాట అయితే పాట అది రాసి ఏ విధంగా అయితే ఉండాలో దాన్ని మనం స్పష్టంగా రాయగలిగితే నేను ఉదాహరణకి పువ్వుల తోటలో ఒక అందమైన అమ్మాయితో కలిసి పాట పాడాలి అని జెప్పేసయితే ఇక్కడ కొట్టాను. తర్వాత ఇక్కడ ప్లస్ గుర్తుంది గదా! ఓకే. ప్లస్ గుర్తు మీద టచ్ చేసిన తర్వాత ఒక మంచి ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత జనరేట్ కొట్టేసిన తర్వాత ఇది లోడ్ అవుతుంది. 100 వరకు గూడా లోడ్ అయిన తర్వాత మనం ఏ వీడియో అయితే మనం అక్కడ రాసామో ఆ వీడియో వస్తుంది. అదైతే ఎలా వస్తుందో చూద్దాం. ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో. ఓకే. ఇంకా మీకు నచ్చలేదనుకోండి, ట్రై అగైన్ అని చెప్పేసింది కదా! దానిని కూడా టచ్ చేస్తే ట్రై అగైన్ అని చెప్పేసి ఒకసారి నొక్కితే మళ్ళీ లోడ్ అవుతుంది. మళ్ళీ 100 వరకు కూడా. అలా మీరు ఎన్ని సార్లైనా సరే మీకు వీడియో నచ్చే వరకు మనకి పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో. 100 ఇలా ఇలా వస్తుంది. మీరు ఇంకోసారైనా ట్రై చేసుకోవచ్చు. తర్వాత యూజ్ వీడియో అని ఉంది కదా! దాన్ని ఓకే చేయండి. చేసిన తర్వాత దానికి మనం టైటిల్ ఇద్దాం. టైటిల్ ఇవ్వాలంటే కింద ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు కదా! ఓకేనా? కనపడుతుందా? కింద ఆప్షన్స్ ఇక్కడ ఏ అని టెక్స్ట్ అని ఉంది కదా! ఆ టెక్స్ట్ మీద టచ్ చేయండి. ఫస్ట్‌ది, సెకండ్‌ది ఏదైనా టచ్ చేసుకోవచ్చు. నేనైతే రెండోది సెలెక్ట్ చేసుకున్నా. అక్కడ మనం ఒక టైటిల్ ఇద్దాం. ఫస్ట్‌ది ఉంది కదా! దాన్ని ఓకే చేసిన తర్వాత ఒక నేమ్ ఇద్దాం. లవ్ సాంగ్. ఓకే. మీకు అర్థమవ్వటానికి ఈజీగా చెప్పేస్తున్నాను. ఓకే. లవ్ సాంగ్ అని టైటిల్ అయితే ఇచ్చేసాం. దాన్ని డన్ కొట్టేసిన తర్వాత దాన్ని మనం కొంచెం పైకి జరుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాకొచ్చేసి ఇంకేమిద్దాం దానికి స్టిక్కర్స్ ఇద్దాం. ఓకే. స్టిక్కర్స్ అని ఇక్కడుంది కదా! స్టిక్కర్స్ కొట్టేసాం. ఇక్కడొచ్చేసి మనం ఇక్కడ లైకు, సబ్‌స్క్రైబు, బెల్ ఐకాన్ ఇయన్నీ ఉన్నాయి గదా! మనం ప్రస్తుతానికైతే లైక్‌ని సెట్ చేసుకుందాం. ఓకే. లైక్. ఓకే. వచ్చేసింది. దాన్ని కొంచెం పైకి జరుపుకొని చిన్నది చేసుకుందాం. ఓకే. పక్కా జరిపేసి వంకర పోయింది. ఓకే. 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 చేసుకున్నాం గదా! మళ్ళీ ఒకసారి బ్యాకొచ్చేద్దాం. ఈ విధంగా మీరు వాయిస్ ఓవర్ అయినా ఇవ్వచ్చు. మనం ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మీకు వైటీ క్రియేటివ్ ఎడిటింగ్ కావాలంటే నాకు ఒక కామెంట్ పెట్టండి. దాని గురించి మొత్తం ఇంకో వీడియో చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇంకేమీ లేదు గదా! ఇక్కడ పైన యారో మార్క్ ఉంది గదా! యారో మార్కు. ఆ యారో మార్క్ మీద టచ్ చేద్దాం. ఓకేనా? ఓకే. ఎక్స్‌పోర్ట్ వచ్చింది గదా! ఇదొచ్చేసి మళ్ళీ 100 వరకు లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత షేర్ ఆప్షన్ వస్తుంది. మీరు దేనికైనా పంపించుకోవచ్చు. సోషల్ మీడియాలో దేనికైనా పంపించుకోవచ్చు. వాట్సాప్, ఫేస్‌బుక్ దేనికైనా పంపించుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ యూట్యూబే పెట్టేస్తున్నా. ఓకే.
ఓకే. ఇచ్చింది కదా! తర్వాత నుంచి కదా నెక్స్ట్ అని వచ్చింది కదా! నెక్స్ట్ చూసేసేయండి. ఆల్రెడీ మనం టైటిల్ ఇచ్చినాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ కొట్టేద్దాం. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక మీకు ఇప్పుడు మీరు ప్రతి వీడియో ఎలాగైతే ఇక్కడ ఒక టైటిల్ ఇచ్చేసి, తర్వాత హ్యాష్ ట్యాగ్‌లు ఇచ్చేసి మొత్తం ఆహ్, వీడియోని మీరు ఎలాగైతే అప్‌లోడ్ చేస్తారో, అదే విధంగా ఇక్కడ నుండి మీకు తెలిసిందే అంతా కూడా. చూడండి దానికి లవ్ సాంగ్ అని పెట్టేసి నేను టైటిల్ అయితే ఇచ్చాను. యూట్యూబు ప్లస్ ఇంకోటి ఏంటి తెలుగు ఇలా కొన్ని ఇచ్చేద్దాం. ఇచ్చేసిన తర్వాత ఓకే. ఇచ్చిన తర్వాత ఇది పిల్లల కోసం రూపొందించింది కాదని జెప్పేసి దాన్ని ఓకే చేసేసాము. తర్వాత మీరు ఏదైతే ఇస్తారనుకున్నారో స్పష్టంగా ఏదైతే ఇస్తారో అది ఇచ్చేసేయండి. ఇది మార్చబడిన కంటెంట్ కాదని జెప్పేసయితే నేను పెట్టేసాను. తర్వాత ఇది వివరణ జోడించండి అని జెప్పేసి అంటుంది కదా! అంటే నేను తెలుగులో పెట్టుకున్నా కదా ఆప్షన్. అందుకని తెలుగులో చెబుతున్నా. వివరణ జోడించండి అని కాడ ఇక్కడ ఏం రాయాలంటే మామూలుగా మీకు అర్థం అవ్వడానికి చిన్నగా రాస్తున్నా మామూలుగా. ప్రేమ పాట అని అయితే రాసేసాను. ఓకే. ఇదయిన తర్వాత ఇక్కడ పబ్లిక్కు, ప్రైవేటు ఇయి ఉన్నాయి గదా! నేనైతే ప్రస్తుతం పబ్లిక్‌లో పెట్టేసాను. పబ్లిక్‌లో పెట్టేసి ఈ విధంగా షార్ట్‌ని అప్‌లోడ్ చేయండి అని జెప్పేసి ఆప్షన్ ఉంది గదా! దాని మీద అలా టచ్ చేస్తే వీడియో అప్‌లోడ్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇదైతే ఆహ్, చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒక్కసారి చూసారంటే ఈజీగా నేర్చేసుకుంటారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకోకుండా ఈ వీడియో అయితే ఏఐ వీడియోలయితే మీరు క్రియేట్ చేసి పెట్టొచ్చు. మీరు ఏఐ వీడియోలు ఎలా ఉన్నాయో ఒకసారి నా షార్ట్స్ చూసినట్టయితే మీకు అర్థమవుతాయి. ఒకసారి చూడండి దయచేసి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మీకు వైటీ క్రియేట్‌లోని వీడియో ఎడిటింగు మీకు రాదు అని అనిపిస్తే ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. ఆ వీడియోను కూడా నేను చేసి మీకు పెడతాను. ప్లీజ్ చూసిన వాళ్ళు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.